హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో దేవాలయాల మిలిత దేశం మన భారతదేశం. పవిత్ర పుణ్యక్షేత్రాలకు భారతదేశం చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా ఎటు వెళ్ళినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ మిస్టరీతో మిళితమై ఉన్నాయి. ఎవరికి అంతు చిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాలు కట్టడాల్లో కూడా దాగి ఉన్నాయి. ఏ పురావస్తు శాఖ కూడా ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. అలాంటి దేవాలయాల్లో ఒక్కటి దత్ కాళీ మందిరం. మన తెలుగు పురాణాల్లో మహాకాళికి ప్రత్యేక విశిష్టత ఉంది. చూడడానికి భయంకరమైన రూపం ఉన్నప్పటికీ కాళీమాత అత్యంత దయగలది. ఆమె తన భక్తులను ఎంతో ఆప్యాయతతో పలకరిస్తుంది. తన భక్తులు కోరుకున్న కోరికలను కూడా నెరవేర్చుతుంది. దుష్ట శిక్షణ చేస్తూ భక్తులను కాపాడుతుంది. కాళీ కృపతో వెలిసిన కాళీ శక్తి పీఠాల్లో దత్ కాళీ మందిరం ఒకటి. ఈ మహాకాళీ మందిరం ఆరా నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో బకోరాపూర్ వద్ద ఉంది. భారతదేశంలోని పురాతన మందిరాలలో ఒకటైన ఈ ఆలయం చాలా విశాలంగా ఉంది. ఆలయ సమీపంలో ఎత్తైన కాళీమాత శిల్పం కూడా ఉంటుంది. ఈ ఆలయం గంగా తీరంలో ఉంది. ప్రధాన ఆలయం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి ఉంటుంది. అంతేకాక ఇక్కడ ఓ సొరంగం కూడా ఉంటుంది. ఇది సొరంగం పొడవెంతో కూడా ఎవరికీ తెలియదు. దీన్ని స్వర్గానికి దారి అని కూడా అంటారు. పూర్వము ఈ ప్రాంతము ఓ పూజారి మహాకాళి విగ్రహాన్ని ఉంచి పూజలు చేసేవాడు. అయితే కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న రోజుల్లో పూజలు కాస్త తగ్గిపోయాయి. ఆ విగ్రహం కూడా ఏమైందో ఎవరికీ తెలియదు. దీంతో అప్పట్లో ఉన్న బ్రిటిష్ ఇంజనీర్ అక్కడ రోడ్ నిర్మించారు. మొదట్లో బాగానే ఉన్న రోజులు గడుస్తున్న కొద్దీ లెక్కలేనన్ని యాక్సిడెంట్లు జరగడం మొదలయ్యాయి. రోడ్ నిర్మాణంలో ఎలాంటి లోపం లేకపోయినా యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఓ రోజు రోడ్ నిర్మించిన ఇంజనీర్ కలలోకి కాళీమాత కనిపించి అక్కడ గుడి కట్టమని కోరింది. దాంతో బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి అతను రోడ్ పక్కనే కాళీ మందిరాన్ని నిర్మించాడు. అదే నేడు దత్ కాళీ మందిరంగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు. అంతేకాక ఇక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి మహాకాళి అనుగ్రహాన్ని తీసుకుంటారు. పాలు, పెరుగు, నెయ్యిని కాళీమాతకి నైవేద్యంగా అర్పిస్తే మొక్కుకున్న కోరికలు తీరిపోతాయని అక్కడి ఉన్న భక్తుల విశ్వాసం అంటారు. ఇక్కడ వాహనాలకి పూజ చేసుకుంటే ఎలాంటి అపాయం జరగదనే నమ్మకం కూడా అక్కడి భక్తుల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.